అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు. ఈరోజు ఎయిమ్స్ హాస్పిటల్లో కిష్టయ్య అనే రైతును పరామర్శించడానికి కాంగ్రెస్ నాయకులు అందరం కలిసి, అదేవిధంగా గజ్వేల్ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జి నర్సారెడ్డి అన్న గారు, అదేవిధంగా చిట్టి దేవేందర్ రెడ్డి అన్న గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరం కూడా గజ్వేల్ కాన్స్టిట్యూన్సీలో ఉన్న కార్యకర్తలు అందరం వచ్చి రైతు కిష్టయ్యకు కూడా అండగా ఉండి ఆయనకు జరిగిన అన్యాయము, ఒక రెండు భూముల మధ్యలో పొలాల మధ్యలో పంచాయతీ గట్టుకాడ వచ్చిన పంచాయతీ సర్వే చేస్తే సర్వే ల్యాండ్ లో ఆయన పొజిషన్లు ఉండని చెప్పి కిష్టయ్య వర్షన్ ఖచ్చితంగా ఆయనకు రెవెన్యూ రికార్డుల ప్రకారంగా రికార్డు చూసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము అక్కడ ఎంఆర్ఓ తోటి కలెక్టర్ తోటి మాట్లాడి ఆయనకు న్యాయం జరిగేటట్టు చేస్తాం కాంగ్రెస్ పార్టీ తరఫున. అదేవిధంగా నిన్న మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు వచ్చి కిష్టయ్య దగ్గరకు వచ్చి ఉంది, కానీ పరామర్శించినాక ఒక పార్టీ మీద తప్పుడు ఆరోపణలు చేయడం పద్ధతి కాదు. హరీష్ రావు గారు, మీ చిల్లర రాజకీయాలు ఇంకా బంద్ చేసుకోండి. మిమ్మల్ని బంద్ చేసుకుని మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టారు. ప్రభుత్వం ఈ రోజు ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది, ప్రజల పక్షం ఉండే ప్రభుత్వం. ఈ రోజు రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తున్న ప్రభుత్వం, ఈ రుణమాఫీ రైతుల పక్షపాతి ఉండే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం మీద బట్టకాల్సి చేయడం తప్పు. ఇది నువ్వు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది రైతులను కష్టపెట్టిన ఆ గజ్వేల్ కాన్స్టిట్యున్సీలో మల్లన్న సాగర్ రైతులను అడిగితే తెలియజేస్తారు. నువ్వు జేసీబీ పెట్టి ఇండ్లు గులగొట్టి కరెంటు స్తంభాలు తీసేసి రైతులను అన్యాయంగా ఆ గ్రామాల నుంచి ఎల్లగొట్టిన ఘనత మీది, బీఆర్ఎస్ పార్టీది. కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఉంటది. ఈ రోజు నువ్వు ఎక్కడైతే ఆగస్టు 15 తారీఖు లోపు రైతు రుణమాఫీ చేస్తామని ఎట్లయితే చెప్పినామో ఆ రుణమాఫీ చేస్తున్నామని చెప్పి నువ్వు వీటికి ఎక్కడైతే సైడ్ ట్రాక్ పట్టియాలని, సైడ్ ట్రాక్ లో కూడా మీరు ఏం చెప్తారు, మేము రాజీనామా చేస్తాం, బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాం అని చెప్పినాం. ఆగస్టు 15 తారీఖు లోపు రైతు రుణమాఫీ చేస్తున్నాం. ఈ రోజు లక్షలోపు ఉన్న రుణమాఫీ, రైతులకు లక్షలోపు ఉన్న రుణమాఫీ ఈ రోజు చేస్తున్నాం. అదేవిధంగా ఈ నెలాఖరి లోపు 1,50,000 ఉన్న రుణమాఫీ చేస్తాం. ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తాం. రైతుల పక్షాన నిలబడే ప్రభుత్వం మాది. మీరు రైతులను వాడుకోకుండా వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న పంచాయతీ, గట్టు పంచాయతీ, వాళ్ళిద్దరిని కూడా కూర్చోబెట్టి అధికారులతోటి మాట్లాడి వాళ్ళకు న్యాయం జరిగేటట్టు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఉంటాము. అట్లనే కిష్టయ్య కుటుంబానికి కూడా మేము అండగా ఉంటామని చెప్పినాం. కిష్టయ్యకు కూడా ఆ భగవంతుడు ఆశీస్సులుండి త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నిమ్స్ హాస్పిటల్లో డాక్టర్లు కూడా మంచి ట్రీట్మెంట్ ఇస్తారు. అక్కడ కూడా సీఎం ఆఫీస్ నుంచి కూడా నిమ్స్ హాస్పిటల్ కూడా ఫోన్ చేసి కిష్టయ్యను ఆరోగ్యంగా మంచిగా చూసుకోమని చెప్పినందుకు కూడా మేము రైతుల తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున మా ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రైతులకు అండగా ఉండే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని తెలియజేస్తున్నా. బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ మిమ్మల్ని ప్రజలు నమ్మలేకనే మిమ్మల్ని పొందబెట్టి ఇంట్లో కూర్చోబెట్టారు. ఇంకా కూడా మళ్లీ చిల్లర రాజకీయాలు బంద్ చేసుకో, ఇప్పటికైనా మారు. రైతుల పక్షాన ఉండే పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ అని తెలియజేస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.